వెల్కమ్ టు మెగాని టీవీ బన్నింగ్ టాపిక్. సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న శత్రు దేశాలకు ఇక నిద్ర లేకుండా పోవడం ఖాయం. పాక్ చైనా దురాక్రమణలకు చెక్ పెట్టేందుకు భారత డిఫెన్స్ రంగం ఇప్పుడు ఏకంగా అడుగులు వేస్తుంది. కేవలం సాంప్రదాయ ఆయుధాలు కాదు, ఏకంగా 6వ తరం యుద్ధ విమానాలు, శబ్ద వేగం కంటే 5 రెట్లు వేగంగా దూసుకెళ్లే హైపర్సోనిక్ క్షిపణులతో భారత్ సరికొత్త రక్షణ వ్యూహానికి తెరలేపింది. ఇంతకీ శత్రువుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్న అద్భుతమైన ఆయుధాలేంటి? మన సరిహద్దులను అజేయంగా మార్చబోతున్న అసలు రహస్యం ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. దేశ సరిహద్దుల రక్షణలో భారత్ సరికొత్త అధ్యాయానికి తెరలేపింది. దశాబ్దాలుగా పాకిస్తాన్, చైనా దేశాల నుంచి మునిపెన్నడూ లేని రీతిలో వ్యూహాత్మక సవాళ్లు ఎదురవుతున్న తరుణంలో భారత రక్షణ రంగం ఊహించని వేగంతో దూసుకెళ్తోంది. కేవలం సాంప్రదాయ ఆయుధాల తయారీకే పరిమితం కాకుండా భవిష్యత్ యుద్ధ తంత్రాలను ఎదుర్కొనేలా సరికొత్త సాంకేతికతలపై పూర్తి దృష్టి సారించింది. అడ్వాన్స్డ్ వెపన్స్ తయారీ, అత్యాధునిక కొనుగోళ్లపై మోదీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇటీవల చేసిన కీలక సిఫార్సులు దేశ రక్షణ రంగానికి దిశానిర్దేశం చేస్తున్నాయి. 6 దేశ భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. రాబోయే 2026-27 రక్షణ రంగం బడ్జెట్ను భారీగా పెంచాల్సిన అవసరాన్ని ఈ కమిటీ బలంగా నొక్కి చెప్పింది. దేశ భద్రత, సరిహద్దుల్లో వ్యూహాత్మక ఆధిపత్యం సాధించడమే లక్ష్యంగా అడుగులు పడుతున్నాయి. 6వ తరం యుద్ధ విమానాలు, హైపర్సోనిక్ క్షిపణుల అభివృద్ధి వైపు భారత్ వేగంగా మునుముందుకు సాగుతోంది. ఈ రక్షణ విప్లవం కేవలం శత్రు దేశాలను నిలువరించడమే కాకుండా ప్రపంచ వేదికపై భారత్ను తిరుగులేని మహాశక్తిగా నిలబెట్టనుంది. భారత రక్షణ రంగాన్ని మరింత పటిష్టం చేసేందుకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ వ్యూహాత్మక ప్రణాళికలను సిఫార్సు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రక్షణ రంగానికి 7.85 లక్షల కోట్ల బడ్జెట్ను కేటాయించగా ఇందులో 2.19 లక్షల కోట్లను కేవలం మూలధన వ్యయం కింద కేటాయించారు. అయితే మారుతున్న ప్రపంచ యుద్ధ తంత్రానికి అనుగుణంగా ఈ నిధులను మరింత పెంచాలని కమిటీ అభిప్రాయపడింది. అడిగేవాడికి చెబితే పోయేదేముంది అన్నట్లు దేశ రక్షణ అవసరాల కోసం ఎంత వెచ్చించినా తక్కువేనని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా హైపర్సోనిక్ క్షిపణుల భవిష్యత్ టెక్నాలజీ కోసం ప్రత్యేక బడ్జెట్ను కేటాయించాలని నిర్ణయించారు. కేవలం విదేశాలపై ఆధారపడకుండా స్వదేశీ ప్రైవేట్ కంపెనీలు, రక్షణ రంగానికి చెందిన స్టార్టప్లను ఆయుధ తయారీలో భాగస్వామ్యం చేస్తున్నారు. దేశీయ పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా మేక్ ఇన్ ఇండియా భావనను మరింత బలోపేతం చేస్తున్నారు. కొనుగోళ్లు ప్రక్రియలో పారదర్శకతను పెంచుతూ స్పష్టమైన కాల పరిమితులను విధిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఆయుధ కొనుగోళ్లు ఎటువంటి జాప్యం లేకుండా సకాలంలో పూర్తయ్యేలా చూస్తున్నారు. ఈ పటిష్టమైన చర్యల వల్ల దేశీయ పరిశ్రమలు అత్యాధునిక రక్షణ పరికరాలను ఉత్పత్తి చేయడానికి ముందుకు వస్తున్నాయి. చైనా బలగాల ఆధునిక రాడార్ వ్యవస్థలు, J-20 స్టీల్త్ విమానాలకు దీటుగా భారత్ తన వాయుసేనను బలోపేతం చేస్తుంది. ముఖ్యంగా చైనా, పాకిస్తాన్ల దురాక్రమణ ధోరణిని తిప్పికొట్టేందుకు హైపర్సోనిక్ గైడెడ్ ఆయుధాల అభివృద్ధి వేగవంతమైంది. శబ్ద వేగం కంటే 5 రెట్లు ఎక్కువ వేగంతో అత్యంత ఎక్కువ ఎత్తులో ప్రయాణించే హైపర్సోనిక్ క్షిపణులను మన శాస్త్రవేత్తలు రూపొందిస్తున్నారు. అతి సర్వత్రా వజ్రయేత్ అన్నట్లుగా శత్రువుల బలహీనతలను ఖచ్చితంగా అంచనా వేస్తూ ముందస్తు వ్యూహాలతో భారత్ ముందుకెళ్తోంది. ఇప్పటికే 5వ తరం యుద్ధ విమాన ప్రాజెక్టులపై ముమ్మరంగా పనిచేస్తున్న భారత్ ఇప్పుడు ఏకంగా 6వ తరం ఫీచర్లను అనుసంధానించేలా ప్రణాళికలు రచిస్తోంది. 5G సాంకేతికతకు 6వ తరం యుద్ధ ఫీచర్లను జోడించడం ద్వారా డిజిటల్ రక్షణ రంగాన్ని మరింత అగ్రస్థానంలో నిలపనున్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకుంటున్న అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్ట్ దేశ సత్తాను ప్రపంచానికి చాటి చెబుతోంది. విదేశీ సాంకేతికతను వంట పట్టించుకుంటూనే స్వతంత్రంగా ఆయుధాలను తయారు చేసుకునే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ ఆధునిక ఆయుధాల రాకతో బోర్డర్ దగ్గర పాక్, చైనా దేశాలకు ఇక నిద్ర లేకుండా పోవడం ఖాయంగా కనిపిస్తోంది. భారత వాయుసేన సత్తాను మరింత ఇనుమడింపజేసేలా రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుపై భారీ ఒప్పందాలు కుదురుతున్నాయి. ప్రస్తుతం భారత సాయుధ బలగాల వద్ద ఉన్న రఫేల్ విమానాల సంఖ్య గణనీయంగా పెరగనుంది. ఇప్పటికే భారత్ 62 రఫేల్ యుద్ధ విమానాలకు ఆర్డర్లు ఇవ్వగా భవిష్యత్తులో ఈ సంఖ్య ఏకంగా 176కు పెరగనుంది. ఇందులో భాగంగానే ఏకంగా 114 యుద్ధ విమానాల్లో 94 జెట్లను నేరుగా భారత్లోనే తయారు చేయాలని నిర్ణయించారు.
ఒకవేళ ఈ ప్రాజెక్ట్ పూర్తిగా కార్యరూపం దాల్చితే ఫ్రాన్స్ దేశం వెలుపల తొలిసారిగా రఫేల్ యుద్ధ విమానాలు మన దేశంలోనే తయారవుతాయి. అమ్మా పెట్టదు అడుగు తిననివ్వదు అన్న పాత చందాలు పోయి ఆత్మనిర్భర్ భారత్ కింద మనమే స్వయంగా తయారీదారులుగా మారుతున్నాం. అంతేకాకుండా మన నేవీ అవసరాల కోసం ప్రత్యేకంగా 31 రఫేల్ ఎం రకం యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు రంగం సిద్ధమైంది. సముద్ర జలాల్లోనూ ఆకాశంలోనూ ఏకకాలంలో శత్రువులను హతమార్చేలా ఈ యుద్ధ విమానాలు వ్యూహాత్మకంగా ఉపయోగపడతాయి. ఈ భారీ రక్షణ ఒప్పందాలు భారత సాయుధ బలగాలకు తిరుగులేని ఆధిపత్యాన్ని అందిస్తాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఆరో తరం స్టీల్త్ యుద్ధ విమానాల తయారీలో భారత్ అంతర్జాతీయ కూటములతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపుతోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 2 ప్రధాన కూటములు ఈ అత్యాధునిక యుద్ధ విమానాల తయారీలో నిమగ్నమై ఉన్నాయి. మొదటిది ఫ్రాన్స్, జర్మనీ దేశాల కూటమి కాగా రెండోది బ్రిటన్, ఇటలీ, జపాన్ దేశాల సంయుక్త కూటమిగా కొనసాగుతుంది. ఉపకారము చేయని వాడు శత్రువుతో సమానమనే సామెతకు భిన్నంగా మిత్రదేశాలతో సత్సంబంధాలను కొనసాగిస్తూనే సాంకేతిక మార్పిడికి భారత్ ప్రాధాన్యత ఇస్తుంది. ఈ అంతర్జాతీయ కూటముల అనుభవాలను అందిపుంచుకుంటూ మన దేశీయ శాస్త్రవేత్తలు స్వదేశీ పరిజ్ఞానాన్ని జోడిస్తున్నారు. ఆరో తరం యుద్ధ విమానాలలో అత్యాధునిక కృత్రిమ మేధస్సు, లేజర్ ఆయుధాలు, మానవరహిత పైలట్ వ్యవస్థలు ఉంటాయి. శత్రువుల రాడార్లకు చెక్కకుండా క్షణాల వ్యవధిలో లక్ష్యాలను ఛేదించే సత్తా ఈ విమానాలకు ఉంటుంది. ఈ టెక్నాలజీని సొంతం చేసుకోవడం ద్వారా భవిష్యత్ యుద్ధాల్లో భారత్ అగ్రగామిగా నిలవనుంది. విదేశీ భాగస్వామ్యంతో మన దేశంలోనే తయారీ రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా యువ ఇంజనీర్లకు అద్భుతమైన అవకాశాలు లభిస్తున్నాయి. స్వదేశీ ప్రైవేట్ రంగాన్ని, స్టార్టప్లను ప్రోత్సహించడం ద్వారా రక్షణ రంగంలో సరికొత్త విప్లవం వస్తోంది. కేవలం ప్రభుత్వ రంగ సంస్థలకే పరిమితం కాకుండా ప్రైవేట్ సంస్థలకు కూడా భారీ ఆర్డర్లు ఇస్తున్నారు. దీనివల్ల ఆయుధాల తయారీలో పోటీతత్వం పెరిగి నాణ్యమైన ఉత్పత్తులు తక్కువ కాలంలో తయారవుతున్నాయి. దేశ రక్షణ కోసం యువత, నూతన కంపెనీలు ముందుకు రావడం అభినందనీయం. స్టార్టప్లు అభివృద్ధి చేస్తున్న సూపర్ సోనిక్ గైడెడ్ ఆయుధాలు, ఆధునిక డ్రోన్ టెక్నాలజీ దేశ రక్షణకు పటిష్టం చేస్తున్నాయి. సరిహద్దుల్లో ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా సమర్థవంతంగా తిప్పికొట్టేలా మన సైనికులకు ఈ ఆయుధాలు కొండంత బలాన్నిస్తున్నాయి. పూర్తి స్వయం సమృద్ధిని సాధించాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్న భారత్ రాబోయే రోజుల్లో ఆయుధాలను ఎగుమతి చేసే స్థాయికి ఎదుగుతోంది. మేక్ ఇన్ ఇండియా నినాదం కేవలం నినాదంగా కాకుండా ఆచరణలో అద్భుతాలను సృష్టిస్తోంది. దేశ రక్షణ బడ్జెట్లో మూలధన వ్యయం పెరుగుతుండడం వల్ల పరిశోధనలకు, నూతన ఆవిష్కరణలకు అపారమైన నిధులు అందుబాటులోకి వస్తున్నాయి. మొత్తం మీద భారత రక్షణ రంగం చేపడుతున్న ఈ సాహసోపేతమైన చర్యలు సరిహద్దుల్లో శత్రువులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పాకిస్తాన్, చైనా దేశాలు కవ్వింపు చర్యలకు పాల్పడితే ఏ స్థాయిలో బదిలివ్వవచ్చో ఆ ఆధునిక ఆయుధాలు స్పష్టం చేస్తున్నాయి. ఉడతభక్తిగా కాకుండా అత్యంత భారీ స్థాయిలో దేశ భద్రత కోసం నిధులు కేటాయించడం ప్రభుత్వ దూరదృష్టికి ఒక నిదర్శనం. ఆరో తరం యుద్ధ విమానాలు, హైపర్సోనిక్ క్షిపణులు, రఫేల్ జెట్ల తయారీతో మన రక్షణ వలయం తిరుగులేని విధంగా మారుతోంది. కేవలం రక్షణ రంగాన్ని బలోపేతం చేయడమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థను కూడా ఇది మరింత ముందుకు నడిపిస్తోంది. సరిహద్దుల్లో మన సైనికుల ధైర్యానికి సరికొత్త సాంకేతిక ఆయుధాలు తోడైతే విజయం మనదే అవుతుంది. శత్రు దేశాల ఏ చిన్న కుట్రనైనా ఇట్టే పసిగట్టి అణిచివేసే సత్తాను భారత్ సొంతం చేసుకుంటుంది. ఈ వ్యూహాత్మక సంసిద్ధత భవిష్యత్తులో భారతదేశాన్ని ప్రపంచ శాంతికి రక్షకుడిగా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తోంది. సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడే శత్రువులకు భారత రక్షణ రంగం ఇస్తున్న సరికొత్త హెచ్చరికలు ఏ రేంజ్లో ఉన్నాయో చూసాం కదా. ఆరో తరం యుద్ధ విమానాలు, హైపర్సోనిక్ క్షిపణులు, స్వదేశీ ఆయుధ సంపత్తితో మన దేశం తిరుగులేని శక్తిగా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకప్పుడు ఆయుధాల కోసం విదేశాల వైపు చూసిన భారత్ ఇప్పుడు స్వశక్తితో సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది. ప్రైవేటు రంగం, స్టార్టప్ల భాగస్వామ్యం చేస్తూ రక్షణ రంగంలో దూసుకెళ్తున్న మన దేశం భవిష్యత్ యుద్ధాలను శాసించే స్థాయికి ఎదుగుతుంది. మేక్ ఇన్ ఇండియా నినాదం ఆచరణలో అద్భుతాలు సృష్టిస్తూ మన సైనికుల చేతికి తిరుగులేని బలాన్నిస్తుంది.